తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. అద్భుతకరమైనటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఒక వస్తువును కొనటానికి, లేక ఒక స్థలాన్ని కొనటానికి, ఒక పొలాన్ని కొనటానికి మనం ఎంత కష్టపడతామో కదండి, ఎంత కష్టపడతామో, ఎంత ప్రయాసపడతామో అది నా సొత్తుగా మార్చబడాలి. అది నా సొంతం అవ్వాలి. అది నా సొత్తు అయితే నాకు ఇంకా భవిష్యత్తులో ఎటువంటి బాధ ఉండదు, నా పిల్లలకు ఎటువంటి బాధ ఉండదు. దేవునికి కూడా అదే అభిలాష, యేసయ్యకు కూడా అదే అభిలాష. ఏ అభిలాష అంటే ఏదో స్థలము కొనాలి, ఏదో పొలము నా సొత్తు అవ్వాలి, ఏదో నా ఇల్లు నాకు సొత్తుగా మిగలాలి అనేది కాదు తన తపన. తన సొత్తుగా ఏది మారాలని తాను ఆశిస్తున్నాడంటే మనము తన సొత్తుగా మారాలి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. చదవగలిగేటువంటి వారు చదవండి. నీ ధనము ఎక్కడ ఉండను, ధనం ఎక్కడుంటే చెప్పండి, అవునా కాదు? మన ధనం ఎక్కడ ఉంటే మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. యేసు ప్రభు ఇక్కడ మనకి పనులు లేవు అనుకోండి, మనం వేరే ఊరికి వెళ్ళి పనులు చేస్తాము. మనకి ఇక్కడ ఈ ఊర్లో లేకపోతే వేరే ఊరికి వెళ్ళి మనం పని చేసుకొని వస్తాము. ధనము కోసం, కష్టపడి సంపాదించుకున్నట్టు కోసం మనం ప్రయాసపడుతుంటాం. ప్రభు పరలోకము నుండి ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే ధనము సంపాదించుకోవటానికి. ఆ ధనమే నీవు నేను. ప్రైజ్ ది లార్డ్. ఆ ధనమే నీవు నేను. ప్రభు పరలోకములో ఉన్నాడే కానీ ప్రభు ఆశంతా, ఉదయం అంతా ఎక్కడుంది? భూలోకము మీద ఉంది. చెప్పండి, ఎక్కడుంది? మన క్రిస్మస్ జరుపు ఉంది, అదే ఎక్కడుంది? భూమి మీద ఉంది. అందుకే ఆయన ఈ లోకానికి పరలోకంలో, పరలోకం అంటే ప్రశాంతకరమైనటువంటి, చెప్పండి, పరలోకం ఎలాంటిది? ప్రశాంతకరమైనటువంటిది. పరలోకంలో ప్రభుకి శత్రువులు ఎవరు లేరు. మనకి సహజంగా ఎవరన్నా శత్రువులు ఇక్కడ ఉంటే ఈ ఇల్లు కాదు వేరొక ఇల్లు మారుదామని మనం వెళ్తా ఉంటాం. లేకపోతే ఈ ఊర్లో ఏదన్నా తేడా వస్తే ఇక మనం ఈ ఊర్లో బ్రతకలేము, మనం ఈ ఊర్లో బ్రతకలేము. కానీ ప్రభువుకి అలాంటిది ఏమీ లేదు. ప్రభు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాడంట? ప్రభు స్తుతింపబడుతున్నాడు పరలోకంలో. ఎప్పుడు సింహాసనంలో కూర్చుంటాడు. అక్కడ మళ్ళా కరెంటు పోదు, లేకపోతే ఆ కటన్స్ ఉన్నట్టుగా మహిమా శరీరముతో ఉంటారు. ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి బాధలు లేవు. కానీ ప్రభు ఆ పరలోకము నుండి ఈ భూమి మీదకి రావటానికి కారణము ఏమిటి అంటే, చెప్పండి, ధనము ఎక్కడ ఉండనో అంటే ఈ లోకములో ఆయన ధనము ఉన్నది. ఆ ధనము ఎవరంట? నువ్వు నేనే. సరే, ఇక్కడ మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం.
సహజంగా మన చుట్టాలింటికి కానీ లేకపోతే చుట్టాలింటికి ఎప్పుడంతా అంటే వాళ్ళు వెళ్ళగానే రామ్మ కడుగుడుకు అన్నం తిను మంచిగా ప్రేమించేటువంటి వారు ఉంటే వెళ్ళొచ్చు, మా అక్కోళ్ళింటికి వెళ్ళొచ్చు, మా వదినోళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఏం బాగుండేది లేదు అన్నట్లుగా మా చుట్టాలకి మనం తయారు పడింది తెలుసుంటుంది మీకు. ఎప్పుడు వెళ్ళేవాళ్ళం మేము అటు ఇటు బంధువుల దగ్గరికి. ఆ రోజు ఇంకెవరు ఎటు వెళ్ళడానికి లేదు. దేవుడు ఏం చేశాడంటే విజయవాడలో పెద్ద హోటల్లో మాకు ఆ సెలవుల్లో ప్రభు అక్కడ ఉండటానికి సహాయం చేశాడు. పెద్ద హోటల్ మామూలు మేమైతే ఉండలేము, కానీ దేవుని ప్రార్థనకి వెళ్తే అక్కడ మంచి మంచి పనులన్నీ సుగంధమైనటువంటిది, ఏది ఎదురు చూసేటువంటిది లేదు. విజయవాడలో పెద్ద హోటల్ అంటే ప్రభు ఏం చేస్తారు, ప్రభు తన ఎట్లాగా సంతోష పెట్టాలో అనేటువంటిది చూస్తూ ఉంటాడు. ఏ రీతిగా తన చక్కగా మనం చూడగలిగితే మనం వాటికి వెళ్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభు విషయంలో చూస్తే ఇక్కడ యేసు ప్రభుని చూసేవాడు ఎవరు లేరు ఈ లోకం. చెప్పండి, యేసు క్రీస్తుని చూసేవాడు ఎవరు? అందుకే పాపులంట మనం. మన పార్టీ ఏంది చెప్పండి? మన పార్టీ ఏంది? పాపుల పార్టీ. లోకంలో ఒకే ఒక పార్టీ ఉంది. ఈ రాజకీయ నాయకుల్ని వాళ్ళ పేర్లు పార్టీలు వేరుకున్నా కానీ ఆ నాయకులు కూడా మానవులే కాబట్టి ఆ మానవుల పార్టీ ఏంది? పాపపు పార్టీ. అందరూ చెప్పండి, ఏ పార్టీ? పాపపు పార్టీ. అర్థమవుతుంది? పాపపు పార్టీ. ఈ పాపపు పార్టీలో ఎవరైనా వస్తారా? ఎవరికైనా ఇప్పుడు పార్టీ ఓడిపోతే వేరే అధికార పార్టీకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఈ పాపపు పార్టీ కోసం ఎవరైనా వస్తారా? మనంతా మానవులంతా పాపపు పార్టీ. ఇంకా కొద్దిగా బలంగా చెప్పాలంటే పాపపు ప్రాపర్టీ మనంతా, మన ప్రాపర్టీ అంతా. ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే మన ధనము ఎక్కడ ఉండెను చెప్పండి? మన హృదయము అక్కడ ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ధనం ఒకటి వచ్చింది అనుకోండి, ఏదో బాగా పెట్టొచ్చాను, మన మనసు అంతా అక్కడే ఉంటది. అమ్మో ఎట్లో 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 ఎట్లో. ప్రభు కూడా అదే ఆలోచన. పరలోకంలో ఉన్నాడు కానీ భూలోకంలో నా ధనం ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నా ప్రాపర్టీ ఉంది. పాపపు పార్టీ అనుకోదా ప్రభు? నా ప్రాపర్టీ, విలువైన ప్రాపర్టీ భూలోకంలో ఉన్నది. ఆ ప్రాపర్టీ నేను రక్షించాలి. ఆ ప్రాపర్టీ నా వశం అవ్వాలి, నా సొత్తు అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాపర్టీ అంతా ఎవరి సొత్తులో ఉంది? సాతాను సొత్తులో ఉంది. చెప్పండి, ఎవరి సొత్తులో ఉంది? సాతాను సొత్తులో. అంటే సాతానుడు ఎటైతే నడిపిస్తాడంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు. భయంకరమైనటువంటి పాపపు పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ప్రభు తన సొత్తుగా చేసుకునటానికి తన్ను తాను ఏం చేశాడంట? అందరు చెప్పండి, తన్ను తాను ఏం చేశాడు? అర్పించుకోలేను. తన్ను తాను, అందరు చెప్పండి, తన్ను తాను చెప్పండి చెప్పండి, తన్ను తాను అర్పించుకోలేను. కొరగటానికి తిరగటానికి కావచ్చు, బాగా చేతులు కట్టుకో, పేర్లు కొరుగుతాను. అర్పించుకోవటానికి చేసుకోవటం. అందుకే రాబడింది తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తాను ఏం చేశాడంట? అర్పించుకోలేను. ప్రియమైనటువంటి కదా, మన పాపపు సొత్తుగా ఉన్నప్పుడు, బాగా జాగ్రత్తగానండి, పాపపు సొత్తుగా ఉన్నప్పుడు తనకు సొత్తుగా చేసుకోవటానికి ఏమెక్కాడు? సిలువను ఎక్కాడు. మనం బంగారపు షాప్ లో మెట్లెక్కడానికి ఏమి మనం అర్పించాలి? ధనము అర్పించాలి. కానీ ధనము కంటే తన ప్రాణం అర్పించాడంటే బంగారం కంటే మనం ఎంత ఇష్టపడితే ప్రభు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఒక్కసారి మనం ఆలోచించాలి. అవునండి, అవునా? మనల్ని తన సొత్తుగా చేసుకోవటానికి, బంగారు మన సొత్తుగా చేసుకోవటానికి ధనాన్ని అప్పగిస్తారు.
అర్పిస్తాం వాళ్ళకి. బంగారం కంటే విలువైన వారము అనేటువంటిది ప్రభు ఎరిగిన వాడు కాబట్టి తన ప్రాణాన్ని మన వరకు ఏం చేశాడు, అర్పించాడు. అర్థమైందండి. అందుకే తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తానేం చేశాడు, మన కొరకై అర్పించాడు. నిజంగా మన జీవితాల్లో ఒకే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అయ్యా నీవు నా కొరకు ఈ లోకానికి రాకపోతే నేను సాతాను సొత్తులో, సాతానుతో పొత్తుతో, సాతానుడికి నేను ఒక తొత్తుగా మిగిలిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. సాతానుడు ఏం చేస్తాడంటే మనమంతా వాడుకొని, మనకు నారింజ కాయిందనుకోండి, దాని అంతా మనము రసాన్ని పిండేసి చక్కగా తినేసి ఏం చేస్తాం, తోలుని పడేస్తాం. సాతానుడు కూడా చేసేది అది, మనల్ని వాడుకుంటాడు. బాగా పాపములో ఆ పాపపు అలవాట్లతో పాపపు ఆలోచనలు తెలుస్తాడు, తొక్కుగా తీసివేస్తాడు. అలాంటి పరిస్థితులను ప్రభు మనల్ని విడిపించటానికి, తన సొత్తుగా చేసుకోవటానికి తన్ను తాను అర్పించుకొని, అర్థమైందండి, తన్ను తాను అర్పించుకొని. ఇక్కడ అద్భుతకరమైన మాట మనం గమనించినట్లయితే, ఆయన మన కొరకు తన సొత్తుగా చేసుకున్నాడు అర్పించుకొని. ఇప్పుడు మనం ఏం చేయాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 2 పేతురు 1 కొరింథీయులకు రాసిన పత్రిక అన్న దేవుని వాక్యాన్ని తీద్దాము. కట్ చేస్తుంది. కొరింథీయులకు రాసిన, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన. ఇప్పుడు చెప్పండి, మన సొత్త? మనము మన సొత్తు కాదు. ఎవరంట? మనము విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువతో కొన్నాం? యేసయ్య ప్రాణము పెట్టుట బట్టి మనము కొనబడిన వారము. అంటే యేసయ్య తన రక్తాన్ని మన కొరకు ఏం చేశాడు, కాబట్టి మీ దేహం ఎలాంటిదంట? విలువైనది. ఈ దేహము యేసయ్య తన మహిమా శరీరం విడిచి దేహముతో ఈ లోకానికి వచ్చాడు. తన దేహాన్ని సిలువలో అప్పగించాడు. మనకేం చేశాడు? పరిశుద్ధాలయముగా మన దేహాన్ని సిద్ధపరిచాడు. అర్థమైందా? అంటే మన దేహము దేనికి అంట? దేవుని ఆలయం అంట మన దేహం. చెప్పండి, మన దేహం ఏంటి? దేవుని ఆలయము. విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మనం ఎవరి సొత్తు అంట? మనం మన సొత్తు కాదు. చెప్పండి, మనము మన సొత్తు కాదు. ఈ లోకములో దేనిని మనం వెంట తీసుకెళ్ళలేము. ఈ లోకం నుండి మనం దేనిని వెంట తీసుకెళ్తామా? చెప్పండి, దేనైనా తీసుకెళ్తామా? అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నా. ఈ లోకము నుండి నేను ఏమి వెంట తీసుకెళ్ళలేను. ఒక చిన్న పిన్నిసి కూడా తీసుకెళ్ళలేను. పూచిక పుల్లైనా మనం తీసుకెళ్ళలేము. కాబట్టి ఈ లోకములో ఏది నాకు వ్యర్థమని పౌలు అంటాడు. ప్రియమైనటువంటి మన జీవితంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేహము విలువైనటువంటి, మన దేహం ఎలాంటిదంట? విలువైనటువంటి. ఒకరోజు ఒక మూడి అనేటువంటి భక్తుడు ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో 3-4 పేకాట ఆడుతూ ఉన్నారు. పేకాట ఆడుతూ ఉన్నప్పుడు ఈ మోడీ అనేటువంటి భక్తుడిని కూడా, అయ్యా నువ్వు కూడా రా ఆడుదువుగా అన్నాడు. భక్తుడిని ఏమన్నారు? నువ్వు కూడా రా ఆడుదువుగా అని అంటే ఆయన అన్నాడంట, నాకు చేతుల్లో అన్నాడు.
ఏమన్నాడు? నాకు చేతులు లేవు. అయ్యే చేతులు అంటే ఈ చేతులు నా సొత్తు కాదు, దేవుని సొత్తు అన్నాడు. ఒకప్పుడు ఇదే చేతులతో ఇలాంటి ప్యాకెట్ల తీగలు కూడా పోసాను, కానీ అది సాతాను సొత్తుగా ఉన్నప్పుడు ఈ చేతులతో అనేకమైన నేరాలు నేను చేశాను. అనేక విధాలుగా ఈ చేతులు పాపములకు వాడబడ్డాయి. కానీ ఇప్పుడు ఈ చేతులు నాయి కాదు, నా సొత్తు కాదు. ఇప్పుడు మనం చదువుకున్నది ఏం మాట? మనము మన సొత్తు. ఈ దేహము కూడా ఎవరిదంట? చెప్పండి. ఈ దేహము కూడా ఎవరిది? దేవునిది. మన దేహం అంట దేవునిది అంట. మరొక మాట చెబుతున్నాడు, మన దేహము దేవుని ఆలయం అంట. చూసారా ఎంత పవిత్రంగా చేశాడు. అందుకే ప్రభు అక్కడి నుంచి ఇక్కడ రావటానికి కారణం ఏంటంటే మనల్ని విలువైన దేహాలుగా చేయడానికి, మనల్ని ఆశ్రయించడానికి ప్రియమైనటువంటి. అందుకే మన వెంట ఏది రణ పరిస్థితులు కూడా ఉంటాయి. అవునా కదా? చిన్న ఒట్టి ఊడిస్తే చాలు, అక్కడ ఊడిస్తా కొంచెం పేపర్ అట్ట పడితే జుట్లు కొట్టుకున్న పరిస్థితులు. వాడికి మళ్ళీ సపోర్ట్ వాళ్ళ భర్తలు రావాలి, మళ్ళీ వాళ్ళ భర్తకి బలం చాలకపోతే మళ్ళా నలుగురు ఇంటి పట్టి రావాలి. దేనికి? ఒక చిన్న పేపర్ ఊడుస్తున్నందుకు, అంచులో పడినందుకు. కానీ ఇదంతా ఎంత పడినా ఏ ఒక్క గజం కూడా మనం తీసుకెళ్తామా? మన ప్రభువుని మనము స్తుతించాలి. చెప్పండి. ఈ దేహంతో మనం ఏం చేయాలి? కూర్చోమ్మా, శిక్షాలు చేస్తుంది. ఒక భక్తుడిని తన దగ్గర పంపించాడంట. భక్తుడిని పంపిందని అంటే ఆయన అంటున్నాడు, ఈడు వస్తున్నాడు భక్తుడు, ఏ భక్తి పేరు చెప్పి డబ్బులు అడుగుతాడో అంటే ఆయన ఏంటంటే పాస్పోర్ట్లతోనే సంపాదన చేయాలని ఆయన. దేవుడు ఒక భక్తుడిని తన దగ్గర పంపించాడు ఎగ్జామ్ కొరకు. చూద్దాం మీరు ఎట్లుంటాడు పరిస్థితి. ఆ భక్తుడు అక్కడి నుంచి చూసాడు కదమ్మో వస్తున్నాడు, ఏ భక్తి పేరు చెప్పి డబ్బులు అడుగుతాడు, ఏం చేస్తాడు అని ఆయన్ని సాగనంపటాన్ని చూస్తుంటే, అయ్యా నిన్ను అడుక్కోవటానికి నేను రాలేదు, నిన్ను యాచన చేయటానికి నేను రాలేదు, నేను ఒక చిన్న విషయం చెప్పడానికి నేను వచ్చాను. ఇదిగో ఇక్కడ ఈ సూది ఉంది కదా, ఈ సూది నీ జీవితకాలం అంతా జాగ్రత్తగా పెట్టుకో. జాగ్రత్తగా, ఇది బరువైంది కాదు, కష్టమైంది కాదు, దీని ప్లేస్ కూడా ఆక్రమించదు. నీ వెంట దీన్ని పెట్టుకుని నీ సత్యంత వరకు నీ దగ్గర ఉంచుకోమంటే, అమ్మో అది నా వల్ల సాధ్యం అక్కడ ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు? నా వల్ల సాధ్యం అవుతుందా? నీవు తీసుకెళ్ళలేవు నీతోటి. ఇంత పాసిబుల్ నుంచి రాత్రి పడకపోయేదాకా టార్గెట్ పెట్టుకున్నావు సంపాదించడానికి. ఒక్క 5 పైసలైనా తీసుకెళ్తావా? సూదే నువ్వు తీసుకెళ్ళలేనటువంటి హీన స్థితిలో ఉన్నావు. 6 అడుగుల వ్యక్తి, ఒక సన్న సూది, అది నిన్ను భారం కాదు. ప్రియమైనటువంటి వెంటనే ఆయన అర్థమైపోయింది. అంటే దేవుడు తనకు జ్ఞానోదయం కలగ చేయడానికి ఒక భక్తుడిని పంపాడు. భక్తుడి దగ్గరే తన స్థితిని తాను పంచబడిపోయింది. కానీ ఆ సూది ద్వారా దేవుడు తనకు ఒక పాఠం చెప్పాడు. సూదే నువ్వు తీసుకెళ్ళలేవు, నువ్వు ఒక పూచిక పిల్లైనా నువ్వు సంపాదించిన వాడిని నువ్వు తీసుకుని, కాబట్టి నువ్వు ఆశపడదు. అదేంది ఇక పరమ పిసినాసుడు అనేది నాకు అర్థమైంది. పర సంబంధమైన విషయాలకు పిసినాసుడే కానీ తాను అన్ని విషయాల్లో సంపాదన కానీ తాను అర్థం చేసుకున్నాడు. అయ్యో కాదు నిజమే కదా, నేను ఈ లోపల ఏం తీసుకెళ్తాను, పర సంబంధమైన కార్యాలకు నేను ఉపయోగిస్తాను.
నాతో ఎవరైనా బాధపడుతుంటే నా ప్రక్కన నేను వారికి సహాయం చేస్తాను. ఇవన్నీ నేను మూట కట్టుకోలేను తాను తెలుసుకొని అక్కడి నుంచి మంచి పేరు తెచ్చుకున్నాను. చెప్పండి, ఏం చేసుకున్నాను? మంచి పేరు తెచ్చుకున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి నా సొత్తు నా సొత్తు నా సొత్తు నా సొత్తు నా సొత్తు అనుకున్నాడు. కానీ ఒక సూర్య ద్వారా తాను గుణపాఠము కానీ తాను కలిగినటువంటి తెలుసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా మన దేహమే మన సొత్తు కాదు. కాబట్టి అది ఎవరి సొత్తు అంట? చెప్పండి. మన దేహము దేవుని సొత్తు, మనం విలువ పెట్టి కొనబడినటువంటి ఇది దేవుని ఆలయము. మన దేహం మనమే కొన్నిసార్లు ఈ దేహాన్ని చెరిపివేసుకుంటూ ఉంటాం. ఈ దేహాన్ని మనం అనేక సార్లు మన ఆలోచన బట్టి, మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి మనకి ఇచ్చినటువంటి ఆలయాన్ని నెమ్మది లేకుండా చేసుకుంటాం. కాబట్టి నెమ్మది లేకపోవటానికి, మన హృదయంలో ఆ సమాధానము ఏదైనా లేకపోవటానికి అది కేవలము మనము చేసుకున్నటువంటి మన ఆలోచన ప్రియమైనటువంటి వల్ల. అందుకే ప్రభు చెబుతున్నారు, ఆయన ఆలోచనకర్త. చెప్పండి, ఆయన. ఈ దేహము దేవునిదైతే ఈ దేహం గురించి ఆలోచన ఎవరికి ఉంటుంది? ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు ఆ కంపెనీ నుంచి తీసుకొచ్చాము. అయితే ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఇది ప్రతిదీ దాని గురించి చెప్పగలుగుతాం. అప్పుడు అది మనకు నేర్పిస్తాడు, మనం దాన్ని వాయిస్తాం. అట్లానే ఆలోచనకర్తైన ప్రభువులకు మనం అప్పగించుకోగలిగితే ఇది మన దేహము కాదు, ఇది శాశ్వతము కాదు. ప్రభు మనల్ని ముందుకు కొనసాగిస్తారు. కాబట్టి మరి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాము, ఈ దేహము దేవునిది. కాబట్టి మనల్ని మరింతగా ముందుకు కొనసాగు. కాబట్టి ఆయన సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము, ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఇక మనం చీకటిని ప్రేమించకూడదు. ఇది ఒక సంబంధమైనటువంటి వాటిని మనము ప్రేమించకూడదు. పరలోకం నుండి మన కొరకు ఈ లోకానికి వచ్చి తన సొత్తుగా మనల్ని చేసుకున్నప్పుడు మనము ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి దానినైనా మనం ఏం చేయకూడదంట? ప్రేమించకూడదు. అందరు చెప్పండి, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని దేనిని ప్రేమించకూడదు. అంటే ప్రేమించకూడదంటే అర్థం ఏంటంటే మనల్ని మనము ఆ ప్రేమలో పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లోక ప్రేమ అంతా దుర్వ్యాపారం లాంటిది. ఈ లోక ప్రేమంతా అదంతా కల్మషం. ఈ లోక ప్రేమంతా అది నెమ్మది లేనటువంటి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళగా ప్రభు తన సొత్తుగా చేసుకున్నట్టు ఈ లోకానికి తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనం భయపడటానికి వీలు లేదు. చెప్పండి, మనం భయపడటానికి వీలు లేదు. తన సొత్తుగా చేసుకున్న మనకి ప్రభు ఎక్కడుంటాడు? ఎప్పుడు మనకు సమీపముగానే ఉంటాడు, లేక మనకు సహాయకుడుగానే ఉంటాడు, ఎప్పుడు ఆలోచనకర్తగానే ఉంటాడు, ఎప్పుడు మనకు దగ్గరలోనే ఉంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 43వ వచనం. పాత నిబంధనల పేజీ సంఖ్య 604. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను ప్రభు మనల్ని విమోచించితే కలగజేసి, విమోచన కలగజేస్తేనే వివేచనతో మనం ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకుని మనం రాగలిగాం. సంతోషం. మనం ఎంతో ప్రభు దృష్టిలో ఎంతో గొప్పవారు.
ప్రభు దృష్టిలో ఎంతో ఇష్టమైనటువంటి వారు. ప్రభు దృష్టిలో మనము ప్రత్యేకపరచబడిన వారు. విమోచించిన నా ప్రభు ఇంటికి నేను వెళ్ళాలని వివేచనతో మనం వచ్చాము. కాబట్టి ప్రభు ఆ ఇంటిలో, ఈ ఇంటిలో నుంచి ప్రభు మనకు చెబుతున్నాడు, నీవు భయపడవద్దు అని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? నీవు భయపడవు. కాబట్టి మనము భయపడటానికి వీలేదు. యాకోబు అయితే యాకోబు అంటున్నాడు. యాకోబు కూడా ఒకప్పుడు భయంలో ఉన్నాడు. యాకోబుకు దేవుడు ఏం చేశాడు? ధైర్యమును, భయముల నుంచి విమోచించాడు. శాపముల నుండి ఆశీర్వాదం ఇచ్చినాడు. ఒంటరితనముల నుండి తనను సమాజంలో ఆస్వాదించాడు. తన జీవితం ఎంతో సమస్తమును పోగొట్టుకున్న వాడు ఉన్నాడు. కానీ ప్రభు తనకు సమస్తమును తాను తిరిగిచ్చే సమాధానపరిచినాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. ప్రభు ఈ మాటను మనందరూ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను, అందరు చెప్పండి, నేను నిన్ను ఎవరు విమోచించాడు? ప్రభువే విమోచించాడు. చెప్పండి, ప్రభువే మనల్ని విమోచించాడు. ప్రభువే మనల్ని విమోచించాడు. ప్రభువే మనల్ని బాగు చేశాడు. ప్రభువే మనకు కావలసిన అవసరతను ప్రభు దయచేస్తున్నాడు. ఏదో మనము ఇరుకులో పెడున్నాము, ఆ ఇరుకు నుండి నేను ఉన్నాను, నీవు భయపడవద్దు. ఏంటంటే నీవు భయపడవద్దు. ఇక్కడ మరొక మాట మనం గమనించినట్లయితే, భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. తర్వాత చెప్పండి, నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు అంట? ప్రభు సొత్తు. మన ఎవరి సొత్తు? ప్రభు సొత్తు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనము ఆయన సునప్పుడు నీ మీద పొందిపారు, నీవు అగ్ని వచ్చన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను ఎంత చక్కటి మాట. అంటే విమోచించాను, భయపడవద్దు. ఇక ముందు ఏదైనా జలములు నిన్ను ముంచాలని చూచినా, అగ్ని వంటి శ్రమలు నిన్ను కాల్చాలని సూచినా అవి నిన్ను కాల్చవు. చెప్పండి, అవి నిన్ను అది ధైర్యమిస్తున్నాడు ప్రభు. 2025లో నేను గతంలో నీకు విమోచన కలగజేశాను, సజీవుడుగా సజీవురాలుగా నిలబెట్టాను. కాబట్టి నువ్వు భయపడవద్దు. ముందున్నటువంటి దినాలలో నేను ఏది నిన్ను ముంచదు. ఏ విషయంలో నువ్వు కృంగిపోవద్దని ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు తన ధైర్యాన్ని మనకు కనపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనము ఏదైనా అడిగినా ప్రభువు ద్వారా అడగవైనటువంటి మన తండ్రిని, మన తల్లిని ఎంత అడిగినా మనం అడుక్కునేవాళ్ళం కాదు. అవునా? ఎందుకంటే ఆ స్వతంత్రం ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది, ఆ స్వేచ్ఛ ఉన్నది. తల్లిదండ్రుల దగ్గర మనం ఏదైనా అడగదు. చాక్లెట్ నుంచి ఏదడగచ్చు? హీరోయిన్ ఉంది. చాక్లెట్ నుంచి ఏదైనా గుర్తు చేయండి. చక్కర్లో కొట్టే హెలికాప్టర్ కూడా మనం అడగవచ్చు. అంత స్వతంత్రం తల్లిదండ్రుల దగ్గర. కాబట్టి ఇప్పుడు మన తండ్రి, మనం విమోచించిన తండ్రి, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నేను విమోచించున్నాను అన్నటువంటి మన తండ్రి దగ్గర పెట్టేది ఏంటంటే ఆ ప్రార్థనలో మనం అడగటానికి. మనము మన మధ్యలో వారాలు, మంగళవారాలు, కొన్ని వారాలు, శనివారాలు ప్రార్థన ప్రత్యేకం పెట్టడానికి, ప్రభువుని అడగటానికి, ప్రభువుని స్తుతించడానికి కూడుకున్నాం. మధ్యలో మనం ప్రభువుని అడగటానికి మనం మన ప్రార్థనలో కలిగి ఉన్నాం.
ఎందుకు బట్టి అంటే ఆయన మనల్ని విమోచించుకున్నాడు కాబట్టి, ముందున్నటువంటి దినాలలో మన అవసరతను గుర్తించగలిగిన దేవుడు కాబట్టి ప్రభు తప్పకుండా ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, నీవు నా సొత్తు. చెప్పండి, నీవు. కాబట్టి ఏ మాత్రం మనం భయపడటానికి, కృంగిపోవటానికి వీలు లేదు. మనం ఆయన సొత్తు కాకపోతే మనకి ఈ కొత్త సంవత్సరము మనకు దొరికేది కాదు. మన వరకే కాదు, లోకంలో అనేకులుగా దొరికింది. కానీ విమోచింపబడినటువంటి వారికి దేవుని ద్వారా ఒక కొత్త కార్యాలు జరుగుతాయి. అది లోక సంబంధంగా వారు అనేక విధాలుగా ప్రయాసపడాలే గాని, మనం ప్రభువులో మన ప్రయాస పడినప్పుడు, అనగా ప్రార్థించినప్పుడు ప్రభు తప్పకుండా ఏం చేస్తాడు, మన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మరొకసారి ప్రభువు చెబుతున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఎంతమంది ఎవరిని పిలిచారు? పక్కన ఎవరిని పిలిచారా? రమ్మని ఎవరికి వాళ్ళు వచ్చారు? మనం నేనేమన్నా ఫోన్ చేసి ప్రత్యేకంగా రమ్మని చెప్పానా? ఎవరికి వారు మనం వచ్చారు. ఎందుకు బట్టి అంటే మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన ఇంటిలోనికి మనం వచ్చాము. ఆయన ఇంటిలో మనము ప్రభువుని స్తుతించగలిగితే, ప్రభు రానున్న దినాలలో ప్రభు ఏమైతే మన పట్ల తన ఉద్దేశాలు ఉన్నాయో, ఏమైతే మన పట్ల తన కార్యాలు జరిగించాల్సినటువంటి ఆలోచన కలిగిన వాడు ఉంటున్నాడో, ఆ కార్యాలన్నీ పూరించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి భయపడకూడి, సృజించిన వాడను నేనే నిర్మించాను కాబట్టి మీరు భయపడని అవసరము లేదు. జలములు పొర్లి పారినా ఆ జలములలో అవి నిన్ను ముంచవు. అగ్ని వంటి శ్రమలు వచ్చినవి నిన్ను. కాబట్టి ప్రియమైనటువంటి ధైర్యంగా ఉన్న ప్రభు కార్యాల కొరకై వేచుచుంటాం. ప్రభు తన అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తారు. మరొక మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, కీర్తనలు 2వ కీర్తనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ కీర్తన ప్రభు ఏం చెబుతున్నాడు, ఈ మాటను జ్ఞాపకం చేసుకుని మన ప్రభుత్వంలో ముందుకు కొనసాగు. స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? చెప్పండి, ఎవరిని అడగాలి? ప్రభువుని మనం అడగాలి. ప్రభువుని సొత్తుగా ఇస్తారు. నన్ను అడగము. అందుకే ఇక్కడ మనం గమనించిన, ఎందుకంటే ప్రభు కార్యాలు ఇప్పుడు ఆయన సన్నిధిని అడిగినప్పుడు ఆయనకి కప్పు కట్టాల్సిన పని లేదు. అది నేను చెప్పాను. అంటే ప్రభు ద్వారా పొందినప్పుడు ఇక దానికి అప్పు లేదు, తర్వాత వడ్డీ లేదు, చక్రవడ్డీ లేదు. ఎంతో గొప్ప కార్యము. నేను బండి గురించి ఎందుకు అప్పుడప్పుడు చెప్తాను. బండి లేనప్పుడు ఎక్కడ బండి గురించి అక్కడ చూస్తా ఉంటే దాంట్లో బండి ఇక అప్పే సరైన అప్పు తీసుకోవాలి. కానీ నేను సువార్త వీధి వచ్చాను, అప్పుడు బండి లేదు. ఏమన్నా బండి తీసుకోవటం, మైకులు సామి పెట్టుకోవటం, మనం అక్కడ పెట్టి వాళ్ళకి బండి అట్లా జరిగించదు. దేవుడు భారాన్ని తెచ్చాడు. ఆ భారాన్ని అంతే. అది పేరు కోసం, ప్రఖ్యాతి కోసం చేయలేదు. వీధి సువార్తలు అంటే మనకు తెలిసినటువంటి విషయమే. మనం పెట్టుకోవటం, అక్కడ సైడ్ కావాలంటే మురికున్నా ఏదున్నా వాటిని అక్కడ చేసుకొని వాక్యం వినిపించి రావడం, అంతేగాని అక్కడ మర్యాద మనకే ఉంది. అది ప్రభు సన్నిధిలో నమ్మకంగా కొంతకాలం అంటే అప్పు చేశాను. కానీ అప్పు ఏ విషయంలో ఆ వడ్డీలు కానీ ఎటువంటివి లేక